కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఆదిలాబాద్ జిల్లాలో రైతు చుట్టూ రాజకీయం నడుస్తోంది. సోయా రైతులు తిప్పలు పడుతుంటే నేతలంతా క్రెడిట్ కొట్టేసేందుకు తాపత్రయపడుతున్నారు. ఈ పాపం మీదంటే మీదేనంటూ విమర్శలు సంధించుకుంటున్నారు. సోయా కొనుగోలు చేయాల్సిన నాఫెడ్ చేతులెత్తేయడంతో రైతన్నలు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆదిలాబాద్ జిల్లాలో సోయా పండించిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 24,740 మంది రైతులు 71,919 ఎకరాల్లో సోయా పంటను సాగు చేశారు. దీని ప్రకారం 6,08,000 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. వీరిలో 5,990 మంది రైతుల నుంచి 1,50,000 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేశారు. దీంతో రైతులు పోరుబాట పట్టారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు కొర్రీళ్లు పెట్టడం, కొనుగోలు చేసిన పంటను తిప్పి పంపించడం వివాదంగా మారుతోంది. తూకం వేసి బస్తాల నింపి గోడౌన్కు పంపించిన తర్వాత కూడా రిటర్న్ వస్తున్నాయి. మార్కెట్ యార్డుల్లో రాసులుగా సోయా కనిపిస్తోంది. అటు ఇళ్లల్లోనూ అదే పరిస్థితి ఉంది. ఇప్పటికే ధర్నాలు, రాస్తారోకోలు, బంద్లు చేసినా కూడా నాఫెడ్ రైతుల సహనాన్ని పరీక్షిస్తోంది. దీంతో చేసేదేం లేక ప్రైవేట్ వ్యాపారులకు 4,000కే తెగనమ్ముకుంటున్నారు. నాణ్యత పేరు చెప్పి పంటను వెనక్కి పంపిస్తూ ఉండడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే నాణ్యత పేరుతో రైతుల్ని ఇబ్బంది పెట్టొద్దని, సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. అయినా కూడా ఆ హామీ నెరవేరలేదు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రానికి లేఖ రాసింది. అటు బీజేపీ నేతలు సీఎంకు లేఖ రాశారు. మరోవైపు కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాల తీరుతో రైతన్నలు నష్టపోతున్నారంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, ఎవరెన్ని లేఖలు రాసినా రైతుల పరిస్థితి మారడం లేదు. సోయాలో డ్యామేజ్ శాతం ఎక్కువగా ఉందని కొనుగోలు చేసిన లారీలను కూడా వెనక్కు తిప్పి సైతం పంపించడం రైతుల్లో ఆగ్రహం కట్టలు తెగేలా చేస్తోంది.